మనం ఈ పరాభవనామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి జాతక ఫలితాలు అంటే ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా మీకు కుంభరాశి అంటే తెలుసు, ధనుసు నక్షత్రంలో మిగిలిన 3-4 పాదాలు, శతభిషంలో 4 పాదాలు, అలాగే పూర్వభాద్రంలోనే 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అలాగే నామనక్షత్రం ప్రకారం పేరులో ముందు అక్షరము గు, గే, గో, సా, సి, సు, సే, సో, సా, సి, సు, సే, సో అనే అక్షరాలతో కనుక ఒకటి ఉన్నట్టయితే వాళ్ళు కుంభరాశి కింద వస్తారు. ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితులను ఆదాయ ఫలాన్ని కందాయ ఫలాన్ని చూసుకుంటే ఆదాయం 2 ఉంది కుంభరాశి వాళ్ళకి, వ్యయం 8 ఉంది. అంటే ఇంక గౌరవ మర్యాదలకు కూడా తీసుకుంటే ఏంటంటే రాజపూజ్యం 4 ఉంది, అవమానం 2 ఉంది. అంటే గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాజపూజ్యం 4 ఉంటే అవమానం కేవలం 2 ఉంది. కనుక ఏంటంటే ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని ఇష్టంగా గమనిస్తే గురువు జూన్ 1 వరకు 5వ ఇంట్లోను పంచమ స్థానంలోను, తదుపరి అక్టోబర్ 30 వరకు 6వ అష్టమ స్థానంలో, అదే షష్ఠ స్థానంలోను, అక్కడ నుండి ఫిబ్రవరి 24 వరకు 7వ స్థానంలోను, మళ్ళీ సంవత్సరాంతం వరకు మళ్ళీ దీంట్లో ఉంటాడు. శనిదేవుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా 2వ ఇంట్లోనే కుటుంబ స్థానంలోనే గడిచిపోతుంది. రాహువు అక్టోబర్ 1 నుంచి జన్మరాశి నుండి 12వ ఇంటి ప్రవేశిస్తాడు. అలాగే అక్టోబర్ 1 తర్వాత 7వ ఇంట్లోకి వస్తారు. ఏలినాటి శని మరియు జన్మరాహు ప్రభావం వల్ల జీవితం కొంచెం అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది. మీరేంటంటే ఏ పని తలపెట్టినా కొద్దిగా ఆటంకాలు కలుగుతోందేమో అలాంటి కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అధిక ధన వ్యయం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అందరికీ ఇలాగే ఉండదు. మీ నక్షత్రాన్ని బట్టి అదృష్టాన్ని పెంచుకోవడానికి రత్నధారణ చేయదలిస్తే ధనిష్ట వాళ్ళకి పగడము, శతభిషం వాళ్ళకి గోమేధికం, పూర్వభాద్రం వాళ్ళకి పుష్యరాగము చేసుకుంటే మంచిది. అలాగే ఆది, సోమ, గురు, శుక్రవారాలు మంచి అదృష్ట వారాలుగా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి ఈ సంవత్సరం. ఇకపోతే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి తలచిన పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. సమిష్టి వ్యవహారాలు అంటే కంబైన్డ్ వాటిలో కూడా బెనిఫిట్ అవుతారు. సామాన్య ఉద్యోగస్తులకి రహస్యమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళనలు, స్ట్రెస్ అయితే మటుకు నిర్ణయంగా గోచరిస్తోంది. కీళ్ళ నొప్పులు, శ్రమతో కూడిన ఆదుర్దా లాంటివి కలుగుతాయి. ధనలాభం అయితే ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తే కనుక దూర ప్రయాణాలలో ఉండవలసి వస్తుంది. ఈ ఆయిల్ రిలేటెడ్గా బిజినెస్ చేసే వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి. రైస్ మిల్లర్స్ యజమానులకు కూడా ఆదాయం బాగుంటుంది. ఇకపోతే ఈ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకైతే అవార్డులు, గట్టి కాంపిటీషన్ కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం అయితే ఉన్నది. కోర్టు ఉద్యోగస్తులకు పాత భాగస్వాములు పార్ట్నర్స్ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు చేరడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వాళ్ళకి, ఇళ్ల వ్యాపారస్తులకి అధిక ధనలాభం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకి మంచి అభివృద్ధి, కీర్తి ఉంటుంది. ఈ శానిటరీ, సిమెంటు రిలేటెడ్ వాటికి ధనలాభం బాగుంటుంది. కుటుంబ సమస్యలన్నీ తిరిగి వస్తాయి. అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళకి. అలాగే చేతి వృత్తుల వాళ్ళకి ఎవరైతే ఉంటారో మిశ్రమ ధనాదాయం ఉంటుంది. వివాదాలు, అపశృతులతో కూడి ఉంటుంది, కానీ అడక్వేట్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే ఉగాది నుంచి 1 ఆగస్టు దాకా వేసుకుంటే మనకి ప్రారంభంలో ఏంటంటే కొన్ని చిక్కులు అనుభవించాల్సి వస్తున్నప్పటికీ అత్తమామల వైపు నుంచి బాధలు అతిగా ఉండే అవకాశం ఉన్నది. ఖర్చులు కూడా అదే స్థాయితో ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడుకుంటారు, కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. కొత్త మానసిక అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. తదనంతరం అనుకున్న పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలతో విరోధాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.
ధనవ్యయం ఉన్నప్పటికీ కూడా సుఖము, భోగము, శుభము కలుగుతూ ఉంటాయి. ఆదాయం కూడా బాగుంటుంది. వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ సమయంలో మీదే పైచేయిగా ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలకు వచ్చేసరికి అంటే సుఖమయ జీవనానికి బాగా అలవాటు పడతారు. స్త్రీల మూలకంగా ధన వ్యయం చేస్తారు. వృధాశ్రమతో ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నానా విధమైన కష్టాలు, కొద్దిగా థెఫ్ట్ జరిగేటువంటి దొంగల భయం కూడా కలుగుతుంది వాళ్ళకి. మే నెలకు వచ్చేసరికి ఏంటంటే కొన్ని అనెథికల్ వైపు మైండ్ డైవర్ట్ అవుతుంది. సామాన్య ధనలాభాలు ఉంటాయి. భార్యాపుట్టలు చక్కగా సౌఖ్యంగానే ఉంటారు. వాహన ప్రయాణాలు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. జూన్ నెలకు వచ్చేసంటే మన ప్రయత్నించిన కార్యాలన్నీ అనుకూలంగా వస్తూ ఉంటాయి. నూతన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. శుభకార్యాల ఆలోచన చేస్తారు. మిత్రులతో కలిసి ఫెస్టివల్స్లో పాల్గొంటారు. ఈ జూలై నెలకు వచ్చేసరికి ఏంటంటే చక్కగా అనుకున్న కార్యక్రమాలని నెరవేరుతూ ఆదాయం బాగుండి లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన నీడు, జాగ్రత్త అయితే అవసరం. కొత్త అప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ నెలలో చేయబాకండి. ఇక సంవత్సర ద్వితీయార్థానికి వస్తుంటే ఆగస్టు తర్వాతకు వచ్చేసరికంటే వృత్తి వ్యాపారాలలో అనేక చిక్కులు ఎదురై కొద్దిపాటి ధనలాభాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య దాంపత్యంలో అనుకూలంగా మారుతుంది. మంచి సుఖవంతమైన ఎక్విప్మెంట్స్ కూడా ఇంట్లోకి కొనటం అనేది జరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, హోదాలు పెరుగుతాయి. సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. కోర్టు వ్యవహారాలు ఫలిస్తాయి. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి గొప్ప అదృష్టం పడే అవకాశం ఉంది. రుణ బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉన్నది. కొంచెం నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. ఇక అక్టోబర్ నెలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వ్యవసాయదారులకు మంచి లాభాలు రాగలుగుతాయి. ఔషధ సేవలు, మందులు వాడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మెడికేషన్ అవసరం అవుతుంది. విదేశీ ఎగుమతులు చేయటం వల్ల మిక్కిలి ఆదాయం కలుగుతుంది. ఇకపోతే నవంబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే ఏమవుతుందంటే సొంత వృత్తి చేయడానికి కావాలని కలిసి రాకుండా ఉంటుంది. కానీ చేపట్టిన పనులన్నీ విజయం సాధిస్తారు. బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. కొత్తన జీవన విధానాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కూడా వాళ్ళకి కలుగుతుంది. ఇక డిసెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శత్రు బాధలు కలుగుతాయి. విదేశీ అంటే ఫారిన్ బంధువుల ద్వారా వార్తలు కొన్ని కలిసి రాకుండా ఉండేటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. భాగస్వాములతో అంటే పార్ట్నర్స్తో కొంచెం గొడవలు పడే అవకాశం ఉంది. ఇక చివరికి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అంటే నూతన సంవత్సరానికి ముందు ఉండేటువంటి మాసాల్లో అయితే కనుక చక్కగా కొంత శ్రమతో కూడినప్పటికీ విజయాన్ని సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ప్రధానంగా ఈ చిన్న చిన్న పరిహారాలు కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారాలు శివుడికి అభిషేకం చేయించుకోవటం మంచిది. ప్రాతకాలంలో మారేడు దళాలతో స్వచ్ఛమైన నీటితో గంగాజలంతో అభిషేకం చేసుకోండి. చక్కగా పండరీనాథుని అర్చించటం కానీ, పండరి భజనకి చేయించటం కానీ, పెట్టించడం కానీ కూడా మనకు కలిసి వస్తుంది. అలాగే ఈ వేసవిలో జలదానం చేయటం ద్వారా కూడా అంటే మీరు ఇలా పెడుతుంటారు కదా, అలా వాటర్ సప్లై వల్ల కూడా మంచి శుభ సత్కారాలు జరుగుతాయి. ఈ కుంభరాశి వారికి సరైన కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి మంచి విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఈ సంవత్సరంలో ఉంది. ఇష్టదేవత ఆరాధనతో పాటు కులదేవతకి, గ్రామదేవతకి ఎవరైతే బాకీలు ఉన్నారో, చేయిద్దామని ఎప్పటి నుంచో చేయించలేకపోతున్నారో అవన్నీ ఖచ్చితంగా పరిష్కరించుకోండి ఈ సంవత్సరం. దానివల్ల మీకు ఆ దోషం నివారణ మంచి వృత్తిలోకి వచ్చే అవకాశం, మీకు ఇల్లు చక్కదిద్దుకోండి ఈ సంవత్సరమే అని చెప్పడం జరుగుతోంది. అది ఖచ్చితంగా ఆచరించవలసిన విషయం. అలాగే
చేసేటువంటి ప్రతి రెమెడీలో కూడా మీ దైవ బలాన్ని, మీ ఆర్తిని, మీ భక్తిని మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్పితే పెట్టుబడి పెట్టే డబ్బుల్ని పరిగణలోకి తీసుకోబాకండి. వేల రూపాయలని ఖర్చు పెట్టి రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దైవారాధనకి మించినది లేదు. బట్ మీకు ఇష్టదైవానికి రోజు చేసుకుంటున్నట్టే మీ కులదైవానికి, గ్రామ దైవానికి బాకీలు మీ కుటుంబం తరపున, మీ వంశం తరపున ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ సంవత్సరం ఉన్నది. ఈ చిన్న రెమెడీ చేసుకుంటే మీరు అత్యద్భుతంగా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని, మీ కుంభరాశి వారు అత్యంత వృద్ధిలోకి రావాలని, పూర్ణ కుంభంలాగా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.